రిలాక్స్. నువ్వు ఇలా చేస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు. నా మాట విను. నీకోసం కాకపోయినా నా కోసమైనా కొంచెం కూల్గా ఉండు. ఎన్నెన్నో కష్టాలు తట్టుకున్నావు, అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని బయటపడ్డా. ఈ కళంకం కూడా ఓ దూది పింజలా ఎగిరిపోతుంది. నీకేం కాదు, నా మాట విను. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆంటీ ఆంటీ, ఏమైంది మీకు? ప్లీజ్ కళ్ళు తెరవండి. ఆంటీ, అమ్మా కళ్ళు తెరవమ్మా. ఇదంతా నిజం కాదు, నా మాట నమ్ము. నేను చావనైనా చేస్తాను గాని క్యారెక్టర్ని పోగొట్టుకోను. నువ్వు నాన్న నన్ను ఎలా పెంచారు, నా గురించి నీకు తెలీదు. ఇవేమి నమ్మొద్దు, ఇదంతా అబద్ధం. ఇది మనసులో పెట్టుకొని నీ ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు. నీకేమైనా జరిగితే నేను బతకనమ్మా. ప్లీజ్ సుప్రతీక, పుణ్యం ఉంటుంది, నేను చెప్పేది విను. ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. చదువుకున్న దానివి నువ్వే ఇలా చేస్తే ఎలాగో? నువ్వే అఘాయిత్యం చేసుకున్నా నీ మీద పడ్డ నింద నిజం అవుతుంది. నా మాట విను. నా కోసం, ఆంటీ కోసం మామూలుగా ఉండడానికి ప్రయత్నించు. ఐ బెగ్ యూ, నా మాట విను. మా కోసం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఆంటీ ఆంటీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ప్లీజ్ సుప్రతీక, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. భాస్కర్ రావు గారిని పిలుచుకొస్తాను. టాక్సీలో ఆంటీని హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఇప్పుడు ఎలా ఉంది ఆంటీ? డాక్టర్ గారితో మాట్లాడాను ఆంటీ. మీకేం పర్వాలేదన్నారు. రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. ప్లీజ్ దయచేసి మీరు సుప్రతీక గురించి ఏం ఆలోచించొద్దు. తను నిప్పు లాంటిది. ఈ సమస్య ఎలా అయితే వచ్చిందో అలాగే పక్కకి తప్పుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు కళ్ళు మూసుకొని కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. అమ్మా వద్దు, నువ్వు రావద్దు. నాకు నీ మొహం చూడాలని లేదు. నువ్వు నాతో ఏం చెప్పొద్దు. నేను బతికి బయటపడాలంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటంటే ఇది? ప్లీజ్ మీరిప్పుడేం మాట్లాడొద్దు. మీకు అసలే ఆరోగ్యం బాగోలేదు. లేదు, నా ఆరోగ్యం బాగోకపోవడానికి ఇదే కారణం. నిప్పులాంటి మనిషి అనుకుని నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నాను. రోజు ఉద్యోగం పేరుతో బయటకు వెళ్తుంటే కష్టపడుతోందనుకున్నాను. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకే అనుమానం రాలేదు. కానీ కన్న తల్లి కళ్ళు కప్పి ఇంతకి తెగిస్తుంది అనుకోలేదు.
నా నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఇంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తుందనుకోలేదు. నా గుడ్డి నమ్మకాన్ని ఆసరాగా చేసుకునే ఇది ఇంతగా దిగజారిపోయింది. ఏ నేను నీకు పెళ్లి చేయలేనని నిర్ణయం చేసుకున్నావా? అందుకేనా అంతకు ముందు మేము నీ పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అయిష్టంగా ప్రవర్తించేదానివి? ఈ ముసలిది ఇంక నాకు పెళ్లి చేయలేదు, ఈవిని నమ్ముకుని కూర్చుంటే జీవితం నాశనం అవుతుందని అనుకున్నావా? చెప్పు, ఎందుకింత పని చేశావు? ఇంతకాలంగా నా కడుపున ఓ తాగుబోతు పుట్టాడని బాధపడేదాన్ని. ఇప్పుడు అంతకి పదింతలు బాధపడుతూ చావమని దేవుడు నా నుదుటిన రాసి పెట్టాడు. నా కన్న కూతుర్ని నేను తిరుగుబోతుగా చూసి భరించలేను. నీకేమాత్రం ప్రేమ మిగిలిన్నా నా దగ్గరికి రావద్దు, నా మొహం చూడొద్దు. ఈ పిచ్చి తల్లిని ఇంకా మోసం చేయాలని చూడొద్దు. నీకు దండం పెడతాను. నువ్వింటికెళ్ళి సుప్రతీక, నేనొచ్చి మాట్లాడతాను కదా. ఆంటీ మాటలు పట్టించుకోవద్దు. ఇంత బరి తెగించిన దాన్ని నా మాటలేం చేస్తాయి? ప్లీజ్ ఆంటీ, మీరేం మాట్లాడకండి. నువ్విట్రా. ఆంటీ పరిస్థితిని అర్థం చేసుకో సుప్రతీక, ప్లీజ్. ఆవిడ మాటల్ని పట్టించుకోవద్దు. ఆవిడ హిస్టరీగా ప్రవర్తిస్తున్నారు. కన్న తల్లి కదా, బాధ తట్టుకోలేక అలా మాట్లాడారు. నువ్వేం పట్టించుకోవద్దు. ఇంతకు ముందు పెద్ద మనసుతో మమ్మల్ని అందరినీ క్షమించావు. ఇప్పుడు కూడా ఆవిడ మాటల్ని పట్టించుకోవద్దు. నువ్వెలాంటి దానివో నాకు తెలుసు. ఈ లోకమంతా ఏకమై నీ మీద నింద వేసినా నేను పట్టించుకోను. నేను నీకు ఆ హామీ ఇస్తున్నాను. ప్లీజ్, నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది. అసలే ఆంటీ పరిస్థితి బాగోలేదు. నీకు కూడా ఏమన్నా అయితే నేను బతకలేను. దయచేసి ఎలాగోలా ఓర్పు వహించు. ప్లీజ్ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. ఆంటీ సంగతి నేను చూసుకుంటాను. ఆవిడకేం కాదు. నువ్వు ఆవిడ గురించి ఆలోచిస్తూ ఇక్కడికి రావద్దు. దానివల్ల మీ ఇద్దరికీ ఇబ్బందే. ఆంటీ దగ్గర ఉండటానికి ఎవరినన్నా నర్స్ని ఏర్పాటు చేసి నేను త్వరగా ఇంటికి వచ్చేస్తాను. ప్లీజ్, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనసుని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు. నేను వీలైనంత త్వరగా వచ్చేస్తాను. నువ్వే అఘాయిత్యం చేసుకోనని నాకు మాట ఇవ్వాలి. అలా చేస్తే నేను చచ్చినంత ఒట్టు. నా మీద ఎటువంటి ప్రేమ అభిమానం నీకున్నా నేను చెప్పినట్టు చేయాలి. అలా చేస్తానని నాకు మాట ఇవ్వు. ఈ ఒక్క సాయం చేసి పెట్టు. నీకే చెప్పేది. నేను చెప్పేది వినపడిందా? అలా నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ప్లీజ్ నా మాట విను. ఇంటికెళ్ళు. దేవుడా, నీదే భారం. పరిస్థితి తప్పకుండా చక్కబడుతుంది. నువ్వేం బాధపడద్దు. నీ గురించి అందరికీ తెలుసు. నువ్వు ఇలాంటి తప్పు చేశావంటే ఎవరు మాత్రం నమ్ముతారు? మా అమ్మే నన్ను అర్థం చేసుకోలేకపోయింది. అది తలుచుకున్నప్పుడల్లా నాకు బతకాలనిపించడం లేదు. అదే వద్దనేది. నీకిప్పుడు దాకా ఏం చెప్పాను? ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకోవాలి.
ఇప్పటికే జీవితంలో చాలా దెబ్బలు తినున్నారావిడ. పైగా నీ పెళ్లి త్వరగా చేయాలన్న ఆత్రంలో ఉండగా ఇలా జరిగింది. దాంతో తట్టుకోలేకపోయారు. ఎవరినీ ఏమీ అనలేక ఆ బాధని నీ మీద వెళ్ళగక్కారు. దట్ వాస్ హర్ ఫ్రస్ట్రేషన్, దట్స్ ఆల్. ఆ మాటల్ని తలుచుకొని నువ్వు పదే పదే బాధపడొద్దు. మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది? పెద్దగా కోలుకోలేదు. వదిన అక్కడే ఉంటోంది. అయినో, నేను హాస్పిటల్లో ధాత్రితో ఒకసారి మాట్లాడాను. నేను విషయం అడుగుతాను, మొహమాట పడకుండా చెప్తావా? ఏంటది? నువ్వే పాపమూ ఎరగవు. కావాలనే నీ మీద ఈ నింద వచ్చేలా చేశారంటే ఇది డెఫినెట్గా ఎవరో జాగ్రత్తగా ప్లాన్ చేసే ఉంటారు. ఆ విషయం నీకీపాటికే అర్థమై ఉంటుంది. కొంపదీసి ఏదో చెప్పబోతూ ఆగావేంటి? ఏం లేదు. నువ్వే కాదు, ఈ పరిస్థితుల్లో ఎవరున్నా ఇలాగే ఆలోచిస్తారు. నేను చేసిన పనులు అలాంటివి. నాకేం అర్థం కావడం లేదు. ఏం లేదు. కొంపదీసి ఇదంతా నేను చేయించానని నన్ను అనుమానించడం లేదు కదా? లేదు. ఐఎమ్ సో గ్లాడ్ టు హియర్ ఇట్. ఒకవేళ నువ్వు అనుమానించినా అందులో తప్పు లేదు. లేదు. ఇక నీ మీద ఎప్పటికీ నాకు అనుమానం రాదు. దీంతో నీకే సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కూడా. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ మాటే చాలు, కొండంత బలాన్నిస్తోంది. బాధపడద్దు, మేమంతా ఉన్నాం. ఈ ప్రాబ్లంని ఎలాగైనా సాల్వ్ చేస్తాం. ఇంతకి ముందు అనుకున్నట్టుగానే బాలకృష్ణ గారితో నీ పెళ్లి దగ్గరుండి జరిపిస్తాం. నిరాశపడొద్దు. నువ్వు తప్పు చెయ్యలేదని నీకు తెలుసు. అలాంటప్పుడు నువ్వెందుకు అధైర్యపడాలి? ఆంటీ ఏదో ఆవేశంలో అన్నారు, పట్టించుకోవద్దు. ఈ నింద త్వరలోనే తొలగిపోతుంది. ఇదంతా ఎవరు చేశారో అర్థం కావడం లేదు. ఆ డాక్టర్ మీకెన్నాళ్ళ నుంచి తెలుసు? ఎప్పటినుంచో తెలుసు. చాలా మంచి ఆవిడ. నా చిన్నప్పటి నుంచి ఆవిడ్ని కన్సల్ట్ చేస్తున్నాం. ఐ సీ. ఏ, ఎందుకలా అడిగావు? ఏం లేదులే. ఎనీవే, యూ ప్లీజ్ రిలాక్స్. నేనేం చెయ్యాలో అది చేస్తాను. నువ్వు మాత్రం దీని గురించి ఆలోచిస్తూ మదన పడొద్దు. అలా అని నాకు మాట ఇవ్వాలి. మీరింతమంది నాకు ధైర్యం చెప్పడం నాకు కొండంత బలాన్నిస్తోంది. మీ ఓదార్పే లేకపోయినట్టయితే ఈ పరిస్థితిలో నేనేమైపోయేదాన్నో తలుచుకుంటుంటేనే భయం వేస్తోంది. ఇంతకుముందు ఇంతకన్నా పెద్ద కష్టాలనే ధైర్యంగా ఎదుర్కొన్నావు. ఒంటరి పోరాటం సాగించావు. ఇది నీకు అసలు లెక్కలోకే రాదు. ఎనీవే, జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఐ విల్ డూ వాట్ ఐ క్యాన్. ఓకే? ఓకే, థ్యాంక్ యూ. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నేను ఇక బయలుదేరుతాను. పర్వాలేదు, శ్రీలక్ష్మి బయటే ఉందిగా, తనని పిలుస్తాను. ఇట్స్ ఓకే. మీకోసం సన్నుత గారు వచ్చారు. సన్నుత? అవునయ్యా, హాల్లో ఉన్నారు. మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు. ఉన్నానని ఎందుకు చెప్పావు? నాకు ముందుగా మీరు చెప్పలేదు కదయ్యా. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను.
ఇలాంటి సమయంలో మీరు సుప్రతికి దగ్గర ఉంటే బాగుండేది. ఆవిడికి మోరల్ సపోర్ట్ ఇవ్వకుండా మీరు ఇక్కడుండి ఏం చేస్తున్నారు? మోరల్ సపోర్టా? నేనా? అవును. ఆవిడ సంగతి తెలిసాక కూడా నన్ను అక్కడికి వెళ్ళమని చెప్తున్నావా? అంటే యు మీన్ టు సే యూ హ్యావ్ బిలీవ్డ్ ఎవ్రీథింగ్? నేనేంటి, నా పరిస్థితుల్లో ఎవరున్నా నమ్ముతారు. అయినా సుప్రతీక ప్రెగ్నెంట్ అని డాక్టర్ గారు తేల్చి చెప్పాక ఇంకా ఆవిడ వెనకేసుకొస్తావేంటి? నోనో, ఇదంతా ఎవరో కావాలని చేయించారు. మీరు దయచేసి అలా ఆలోచించొద్దు. సుప్రతీక్ ఎలాంటిదో నాకు బాగా తెలుసు, మీ మనసుకు కూడా తెలుసు. కాకపోతే జరిగింది జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారు. ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని మీరు బాగా అలసిపోయారు. అందుకే ఈ సమస్య నుంచి దూరంగా పారిపోతున్నారు. మీరిలా చేస్తే ఎలాగూ? సుప్రతీక పరిస్థితి ఊహించండి. మీరైనా తనకు ధైర్యం చెప్తే మనశ్శాంతిగా ఉంటుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? ఏమైనా అర్థం ఉందా? ఇంత జరిగా కూడా నేనేమి పట్టినట్టుగా వెళ్ళి సుప్రతీకతో ఎప్పటిలాగానే ఉండాలా? పైగా ధైర్యం చెప్పాలా? వాట్ రబ్బిష్! నువ్వు గనక సుప్రతీకను సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి వచ్చినట్టయితే దయచేసి వెళ్ళొచ్చు. సుప్రతీకకి ఏ పాపమో తెలీదు. డాక్టర్ రిపోర్ట్ తప్పై ఉండొచ్చు. నాకసలు ఆ డాక్టర్ మీదే అనుమానంగా ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించు. యు ఆర్ ఫ్రీ టు డూ ఇట్. డాక్టర్ గారు అనవసరంగా సుప్రతీక మీద నిందెందుకు వేస్తారు? అలా చేస్తే ఆవిడకే వస్తుంది. అయినా ఈ విషయం గురించి నేను ఎవరితో డిస్కస్ చేయలేను. ఐఎమ్ జస్ట్ నాట్ ప్రిపేర్ టు డూ ఇట్. ఐఎమ్ వెరీ సారీ. ఆర్ యూ ష్యూర్ అబౌట్ వాట్ యువర్ సేయింగ్? 100%. ఇప్పుడు మోహన్ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అయితే లేదు, ఈ పని అతను చేయించలేడు. ఇది ఇంకెవరో చేయించుంటారు. మోహన్కి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు, కానీ ఈ పని చేసే ధైర్యం ఎవరికీ లేదు. పైగా ఇప్పుడు అతని పరిస్థితి చూశాక అతనికి సహాయపడ్డానికి ఎవరూ ముందుకు రారు. అతని బెస్ట్ ఫ్రెండ్స్ అన్నవాళ్లే జైల్లో ఉన్న అతన్ని చూడ్డానికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మోహన్కి మనుషుల గురించి బాగా అర్థమై ఉంటుంది. హీఈస్ లెర్న్డ్ ఎ బిగ్ లెసన్. దిక్కు మొక్కు లేక జైల్లో ఒంటరిగా ఉంటున్నాడు. మేమెవరం చూడటానికి కూడా వెళ్ళలేదు. హీఈస్ టోటల్లీ డిప్రెస్డ్ అండ్ డౌన్. ఈ పరిస్థితుల్లో అతనిదంతా చేయించలేడు. ఇంత జరిగా కూడా అతనిలా ఎలా చేయగలడు? నిజమే, కానీ సుప్రతీక్ మీద అతను పెంచుకున్నంత పగ, ద్వేషం ఇంకెవరూ పెంచుకోలేదు. ఇంతగా ప్లాన్ చేసి సుప్రతీక పెళ్లి చెడగొట్టాలని చూశారంటే అది ఎవరై ఉంటారో అన్నది అర్థం కావడం లేదు.